వీడియో ఆఫ్ చేయమను బెన్నీ నాకు. ఏమైంది అరే ఇలాంటి అవ్వాలి అన్న, నిజం నిజం కూడా తెలియదు కదా. చూడు ఇది ఏంది ఇగో ఈ వీడియో పెట్టే కారణం ఏంటంటే, ఒకవేళ నాకు ఏదైనా అయితే రేపుకి మీరు 100 గలీజ్గా మాట్లాడకండి. ఎందుకంటే ఎందుకు చేసుకుంటున్నా అయింది నాకే అర్థమైతలే, నాకు ఇంకా వేరే దిక్కు ఏం కనిపిస్తలే. పర్సనల్ లైఫ్ అలా ఉండాలా, ప్రొఫెషనల్ లైఫ్ అలా ఉండాలా, దాంతో ఎందుకు మిక్స్ చేస్తున్నావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బెన్నీ, థ్యాంక్ యూ టీం అందరికీ. థ్యాంక్స్ సాయి, నాకు చాలా సపోర్ట్ చేసినావు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్ని, థ్యాంక్స్ రాక్. మీరు అందరు నన్ను ఎంత మంచిగా చూసుకున్నారు. ఒక టీమ్మేట్ కాదు, ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారు. కానీ సో గైస్ మేము చేసే పిచ్చి లెక్కలకు మొత్తం మా ఇంట్లో మొత్తం ఎట్లా నన్ను తిడుతురు తెలిసే నేను ఏం చేసిన అన్నట్టు. వీడియోకి రాను, వీడియో వద్దన్న, ఊరికనే వీడియో ఏందన్నా, మాటకు ముందు వీడియో పెట్టేస్తారు, మాట మేము చేసుకున్న ముందు వీడియో తీసుకుంది కావాలని ఇగో వీడియో మొత్తం తీసి పెట్టుకుంది ఇగో ఇగో. అవసరమా ప్రియాంక ఈ లెక్కలు చేసుడు? పెద్ద ప్యాషన్ అయిపోయింది వీడియో పెట్టుకుని మాట్లాడి చేసుకుంటే. ఏంది ప్రియాంక ఇది? ట్రెండ్ అన్న ఇట్లా ఇప్పుడు వేసుకొని ఇట్లా వేసుకొని అందరినీ భయపెట్టించి మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో గురించి ఆలోచించకుండా అమ్మాయి గురించి ఆలోచించుకుంటా. ఎలా అర్థం కావాలా? నీ లైఫ్ గురించి అర్థమైందా? ఒక 5 నిమిషాలు చచ్చిపోవాలని చచ్చిపోవచ్చు. 5 నిమిషాలు రాను ఏంద్రా బాయ్ వీడియో ఆఫ్ చేయమను బెన్నీ నాకు. ఏమైంది ఇలాంటి అవ్వాలి అన్న, నిజం నిజం కూడా తెలియదు కదా. చూడు ఇది ఏంది ఇగో అలా కాల్ చేసి ఫోన్ ఇచ్చాను. అన్న మీ అన్న భయపడుతున్నా ఏమవుతుందో నీకు అని చెప్పి బయట పోయి ఏం చేసుకుంటావు అని. ఏంది అంతా హ్యాంగ్ చేసుకున్న ముందు మొత్తం వీడియోలు అనేది తీసి పెట్టుకుందిరా ఏమే. ఇప్పుడు కొత్తగా చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్ లా, దాంట్లో వీడియో పెట్టుకుంటారు హ్యాంగ్ చేసుకుంటారు అట్లా అనుకుంటుంది ఏమే. అవునా గైస్ ఈ వీడియో పెట్టే కారణం ఏంటంటే, ఒకవేళ నాకు ఏదైనా అయితే రేపుకి మీరు 100 గలీజ్గా మాట్లాడకండి. ఎందుకంటే ఎందుకు చేసుకుంటున్నా అయింది నాకే అర్థమైతలే, నాకు ఇంకా వేరే దిక్కు ఏం కనిపిస్తలే. మాటలు విని 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 నాకు ఓపిక లేదు లైవ్లో నేను తిట్టడం. అసలు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరికి చూపిద్దామని అసలు అనుకోవట్లే, కానీ చూపించాల్సి వస్తుంది. బై నేను చాలా సఫర్ అయినా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎంత సఫర్ అయినా నాకు తెలుసు. ఇంకా నా దాంట్లో కెపాసిటీ లేదు ఏదైనా పెన్ని హ్యాండిల్ చేయడానికి. నేను అన్నీ బర్దాస్త్ చేస్తా, కానీ మా అమ్మ నాన్నని తిడితే నేను బర్దాస్త్ చేయలేను. నాకు వేరే దిక్కు ఏం లేదు కాబట్టి ఈ వీడియో నేను చచ్చిపోయిన తర్వాత ఈ వీడియో పోస్ట్ అవ్వాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే రేపు ఎందుకు చేసుకున్నా నా క్యారెక్టర్ని గలీజ్ చేసి మాట్లాడదు, 100 మాటలు మాట్లాడద్దు అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. నాకు వేరే ఆప్షన్ ఏం దొరకట్లే. అండ్ థ్యాంక్ యూ బెన్నీ, ఇంత సపోర్ట్ చేసినావు. నువ్వు ఎంత చేసినా ఎవ్వరు కాదు ప్రియాంక, నువ్వు చచ్చిపోయాక వీడియో పోస్ట్ కావాలని కోరుకుంటున్నావు అంటున్నావు. మంచిగా అనిపిస్తుందా నీకు ఏదైనా? అట్లా నెగిటివ్ కామెంట్స్ రావద్దని ఆల్రెడీ చెప్పింది కదా, ఒక వీడియోలో తిట్టింది కదా పెట్టేటోళ్ళని. మళ్ళీ అర్థం చేసుకో, ఎవరైనా ఒకటేసారి మానరు, మెల్లగా మానతారు. అన్న సారీ అని మీరు వాళ్ళు కూడా. ఇగో సోషల్ మీడియా అన్నాక అన్ని ఉంటాయి ప్రియాంక, 100 సార్లు చెప్తున్నాను నేను. వాళ్ళు అదన్నారు ఇదన్నారు ఇవి పట్టించుకుంటే కథమయ్యా, మన పని మనం చేసుకోలేము. అర్థమైందా? ప్రియాంక నీకు అసలు అర్థమైతే ఏం చేయాలి? నీకు అసలు మైండ్ అసలు దమాకు ఉందా నీకు? నేను పర్సనల్ ఎందుకు తీసుకుంటావు? ప్రొఫెషనల్ అలాగే పెట్టు. పర్సనల్ లైఫ్ అలా ఉండాలా, ప్రొఫెషనల్ లైఫ్ అలా ఉండాలా, దాంతో ఎందుకు మిక్స్ చేస్తున్నావు నువ్వు? అవసరమా ప్రియాంక ఇవన్నీ నీకు? చూడుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బెన్నీ, థ్యాంక్ యూ టీం అందరికీ. థ్యాంక్స్ సాయి, నాకు చాలా సపోర్ట్ చేసినావు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్ని, థ్యాంక్స్ రాక్. మీరు అందరు నన్ను ఎంత మంచిగా చూసుకున్నారు. ఒక టీమ్మేట్ కాదు, ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారు. కానీ నాకు
నాకు ఇంకా అయితలే నా వల్ల. నేను ఏం మాట్లాడినా తప్పు అయిపోతుంది ఈడ. నేను తీసుకోలేకపోతున్నా. అందరు అంటారు నేను స్ట్రాంగ్. అవును, నేను స్ట్రాంగ్ కాబట్టే ఈ డిసిషన్ తీసుకుంటున్నా. నాకు ఇంకా ఓపిక కొంచెం కూడా లేదు. థ్యాంక్ యూ బనక, ఒక అక్కలాగా నన్ను మంచిగా చూసుకున్నావు. ఇంకా నాకు ధైర్యం లేదు. రేపు ఇన్ కేస్ నేను ఉండకపోతే మా ఫ్యామిలీని మంచిగా చూసుకోండి చాలు. అంటే లెక్కలు ప్రియాంక ఎందుకు ఇట్లా చేస్తున్నావు? కావాలంటే వీడియోలు పని చేయి, రాకు వీడియోలకి. ఇట్లాంటివి చేసుకుంటా అంటే రాకు. నువ్వు ఏదైనా జాబ్ చేసుకో మంచిగా. అట్లనే బతుకని ఉంటే కనిపేవా సోషల్ మీడియాలో ఎవరికి. అదే కదా సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అని అంటున్నావు. వాళ్ళకి ఏం ఇన్స్పిరేషన్ ఇస్తున్నావు? మన ఇట్లా వెళ్ళిపోవాలి సగంలోకి జిందగీ ఉద్దేశం పెట్టి వద్దురాబాయి వీడియోలకు వద్దురాబాయి. కొన్ని రోజుల దాకా వద్దు రాకని చెప్పాయి మేము. కొన్ని రోజులు కాదు ఎప్పటికీ రాదంట. మైండ్ మొత్తం సెట్ అయ్యేదాకా రాకు. కొన్ని రోజులు కనిపించకపోతే ఎవరు తింటారు. నేను అర్థమైందా? నేను పెట్టిన వీడియో కమెంట్ చూసినా నేను వచ్చినా ఆడ మాటలు ప్రియాంక అలా ఇలా మాటలు పట్టించుకో ప్రియాంక అని చెప్పి అంతమంది కమెంట్లు కొడుతుంది చూసినా. ఆ వీడియో కూడా కొంతమంది స్క్రిప్ట్ అంటారు అనేటోళ్ళు అంటూనే ఉంటారు. పట్టించుకుంటే చూస్తే ఇక పని అయినట్టే. అర్థమైందా? 100 మందిలో ఒక్కడు ఇద్దరు అన్న. అదే ఒక మనిషి ఆడ డిప్రెషన్ కి పోతుర్రు, ఒక మనిషి వేరే మాటలు తీసుకొని సీరియస్ అయిపోతుర్రు, ఒక వేరే మాటలు తీసుకొని హార్ట్ బ్రేక్ అవుతారు అని చెప్పి వీడియో పెడుతుంటే దాన్ని కూడా స్క్రిప్ట్ కిందకి అంటారు కొంతమంది అనేటోళ్ళు ఏమైనా అనుకోరు. ఇక్కడ ఏమైనా సిచ్యువేషన్ అవుతుందో అది తీసినే పెడుతున్నాం రికార్డ్ అంతే ఆడ వీడియో. కొంతమంది ఉంటారు అవి అర్థం చేసుకుని మనం తీసిన మనం ఏదైతే వీడియో తీస్తామో మనం అది ఎట్లయితే పబ్లిక్ రీచ్ కావాలనుకుంటామో అది ఎట్లా అంటే అందరికి ఎగ్జాక్ట్ గా మనం అనుకున్నట్టు రీచ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫన్నీ వీడియో పెట్టినాం అనుకోండి, మనం ఇప్పుడు ఆ ఫన్నీ వీడియో పబ్లిక్ కూడా అది ఫన్నీగానే రీచ్ అవ్వాలంటే ఆ చూసేట వాళ్ళ మైండ్ సెట్ కూడా వాళ్ళు కూడా కూల్గా ఉండాలా, వాళ్ళు కూడా ఆ వైబ్లు ఉండాలి. ఎట్లా అంటే వాళ్ళు కూడా ఫన్ చేసుకునే మూడ్లు ఉండాలా. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అనుకోవచ్చు, మనం ఒక ఫన్ వీడియో పెట్టినాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక లొల్లి అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బాధలు ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఏదైనా ఒక ప్రాబ్లం ఉండొచ్చు, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉండొచ్చు. మన వీడియో ఓపెన్ చేస్తారు. మన వీడియో ఓపెన్ చేసినాక ఇప్పుడు వాళ్ళున్న మూడ్కి మన వీడియో సెట్ కాదు. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఏదో కష్టాలు ఉంటారు, లేదా ఏదో బాధలు ఉంటారు, మనం ఏమేయడం అలా కాదు కూడా వీడియో పెడతాం. అప్పుడు అది వాళ్ళకి మనం అనుకున్నట్టు రీచ్ కాదు. అట్లా అందరి సిచ్యువేషన్ వేరే వేరే ఉంటుంది, అందరిది సేమ్ ఉండదు. ఒకడు హ్యాపీగా ఉంటాడు, ఒకడు బాధపడుతుంటాడు, ఒకడు కష్టాలు ఉంటారు, లేకపోతే ఒక టెన్షన్లు ఉంటారు. సో ఇప్పుడు ఇలా మనం ఫన్నీగా పెట్టిన వీడియో ఎవరైతే నార్మల్ గా ఎట్లా ఇప్పుడు ఏం బాధలు లేకుండా ఏం కష్టాలు లేకుండా నార్మల్ గా ఉంటారో వాళ్ళకి రీచ్ అయినప్పుడు వాళ్ళకి అది 100% ఇస్తుంది. అది ఫన్ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ మూడ్ అట్లా ఉంది కాబట్టి. ఇప్పుడు టెన్షన్ ఉన్నోనికి తీసుకొని ఫన్నీ వీడియో చూపించి నవ్వుతాడు. సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రిఫ్లెక్ట్ అవుతుంది వీడియో. నువ్వు పెట్టిన వీడియో అందరికి నువ్వు అనుకున్నట్టే పోవాలని ఉండదు, అందరికి నచ్చాలని ఉండదు, అందరికి నచ్చాలని కూడా రూల్ లేదు. అర్థమైందా? అలా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది నువ్వు చేయాలా. అది ఆపోజిట్ లోకి ఎట్లా రీచ్ అవుతుంది అదే డిపెండ్ అయి ఉంటది. నేను 100 సార్లు చెప్తే మ్యాటర్. ఇది ఎట్లా అంటే ఈ వీడియో పెడితే వ్యూ వస్తలేవు, ఆ వీడియో పెడితే వ్యూస్ వస్తలేవు అంటే అరే ఆ మూమెంట్ కి అలా పక్క ఆపోజిట్ లో సబ్స్క్రైబర్ కూడా ఆ టైప్ లో అంటే ఆ వైపులు ఉంటేనే కదా అది రీచ్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి సీరియస్ వీడియోలే ఇష్టం, కొంతమందికి కొట్టాడ వీడియోలే ఇష్టం, కొంతమందికి ప్రాంక్ వీడియోలే ఇష్టం. అట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మనం అందరికి నచ్చినట్టు ఒకటేసారి చేయాలంటే మనం మ్యాజిషియన్ కాదు కదా. మనం ఏం మ్యాజిక్ చేస్తలేం కదా. ఇక్కడ మనం వీడియో చేస్తున్నాము, ఒక వీడియో రికార్డ్ చేయాలంటే ఒక కంటెంట్ చూసుకోవాలా, అందులో మళ్ళీ మనం మాటలు యాడ్ చేసుకోవాలా, ఎడిటింగ్ చేసుకోవాలా, అవి ఇవి ఎన్నో 100 ఉంటాయి. దానికి అంత పెట్టినాక మళ్ళీ మీ దగ్గర కమెంట్లు వస్తాయి. ఆ కమెంట్లను పట్టించుకొని మేడం పెడుతుంది వీడియో. మనకు ఉన్నారు సబ్స్క్రైబర్స్ లక్షలలో ఉన్నారు, అందులోకి వెళ్ళి మనకు వచ్చే కమెంట్లు ఎంత 200, 300, 400 కమెంట్లు వస్తాయి. ఆ 400 కమెంట్లు కూడా తిప్పి కొడితే ఒక 30-40 కమెంట్లు బ్యాడ్ కమెంట్లు వస్తాయేమో. ఆ 30-40 కమెంట్లు బ్యాడ్ కమెంట్లు పట్టుకొని ఏమో బాధపడుతుంది. మన ఇంత లక్షల మంది చూస్తారు, ఇంత 100 మంది కమెంట్లు కొడతారు నవ్వుకుంటా హ్యాపీగా ఉన్నామని చెప్పి, మరి అవన్నీ దానికన్నిటికీ ఆన్సర్ కూడా ఇస్తాడు. ఈ 30 మంది గురించి ఇట్లా అయితే ఎట్లా చెప్పు. పర్సనల్ అంటుంది, పర్సనల్ వచ్చి మెసేజ్ అసలు ఎందుకు చూడాలి? అసలు రిప్లై ఎందుకు చూసే బాధపడతాం తెలుసు.
బ్లాక్ చేసేసి అయిపోతుంది. ఆమెను తిడుతుర్రు, బ్యాడ్ కామెంట్స్ పెడుతురు అనే టైంలో నేను పర్సనల్ మెసేజ్ ఓపెన్ చేసి అవసరం. సరే ఓపెన్ చేసింది, అవన్నీ మనసు మీద తీసుకుంటది, మనకు కూడా పెడతారు అందరు. ఎవరు తీసుకుంటారు? నువ్వు ఇట్లా కొడుతురు కామెంట్, ఏం చేస్తాం? అసలు ఫేక్ ఐడియా ఇది. ఫేక్ ఐడి ఒకరికి రిప్లై పెట్టింది, ఫేక్ ఐడి ఇట్లాంటివి కొడుతురు కాబట్టి ఆమెకి బాధ అవుతుంది. లేదా ఎవరు అంతా రిస్క్ తీసుకోరు, అట్లాంటి డిసిషన్ కూడా ఎవరు తీసుకోరు. ఎక్కడ ఉంటారా నా పిచ్చోడా మంచోడా ఒక మాట చెప్పాల, ప్రియాంక ఒక ఆడపిల్ల సోషల్ మీడియాలో ఎదగాలంటే ఇవన్నీ ఫేస్ చేస్తారు. నువ్వు ఫేస్ చేయాలా కంపల్సరీ, నేను చెప్తలేను. కానీ వస్తాయి ఇట్లాంటివన్నిటికి, ఇవన్నీ మనం ఇగ్నోర్ చేసుకుంటూ పోవాలా. ఇవన్నీ నువ్వు చూసుకుంటా, నువ్వు తీసుకుంటా, నువ్వు బాధపడుతుంటే ఎడికెళ్ళవుతుంది. నువ్వు ఇట్లా బాధపడి నువ్వు ఇట్లా చేసుకున్నావు అనుకున్నావు, ఎవరు ఏం చేయలేదు. ఈమె వీడియో పెట్టు అంతా నాకు బాధపడుతుంది, కానీ ఎవరికి అర్థమవుతుంది ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఆ వీడియో కూడా ఫన్నీగా తీసుకుంటారు. ఎట్లా రావు మళ్ళా నేను రాక అని చెప్పి అంటున్నాను కొన్ని రోజులు. అదే చెప్పినా నేను కూడా. కొన్ని రోజులు రాక ప్రియాంక నువ్వు వీడియోలోకి రాకు. ఆమెనే చెప్తుంది రానని. ఆమె ఏం చేసినా ఎందుకన్నా వీడియోకి రాకుండా ఉంటాడు. వాళ్ళు ఎందుకు మరి వాళ్ళు ఎవరు అన్నారని చెప్పి ఆమె ఎందుకు రాకుండా ఉండాలి, ఎందుకు కావాలా? ఇప్పుడు నువ్వు వీడియోకి రాకుండా ఉన్నావు అనుకోలే, వాళ్ళు ఏమని కూడా చూసినాం, మేము గెలిచినా అంటే మేమే గెలిచినామే గెలిచినాం. అరే అట్లాంటి ముంగట్లే నవ్వుకుంటా కూడా మనం గెలుచుకుంటూ చూపించాలా, అప్పుడే లైఫ్ లో మజా వస్తుంది. ఇట్లా బాధపడ్డావు అనుకో వేస్ట్ ప్రియాంక చెప్తున్నాను. ఇన్ని రోజులు మీ మమ్మీ మీ డాడీ మంచి ఎంత పెద్ద కానీ ఇట్లా చేయగానే ఒక సెకండ్ లో చచ్చిపోతేమో అంటే. అరే నన్ను కూడా ఎంత మంది అన్నారు తెలుసు, అరే నీ కొడుకేంది ఏం చెయ్యాలా, బండ్లు ఎప్పుడు ఎదుగుతుంది, ఎన్నిసార్లు కింద పడ్డాడు, ఇంకా మారడానికి ఓ మస్తు దున్యా అన్నారు. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. ఇట్లా తీసి ఇట్లా పడేసిన ఆ మాటలన్నీ నేను ఏం చేయలేక ఒక రోజు చూపిస్తాను. ఇది చెప్పి నాకు ఒక రోజు చూపిస్తా, మస్కో రోజు మాట్లాడుతున్నాను, ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు చూపిస్తారా అని చెప్పి చెప్పిండు. అందరికి చూపిస్తా అన్నాడు. సరేరా మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేస్తావు చేయ అని చెప్పి నేను ఎందుకు మళ్ళీ చచ్చిపోడేనా ఇక. ఒక టైం వస్తుంది ప్రియాంక, అప్పుడు నువ్వు సక్సెస్ అయినా నువ్వు కూడా చెప్పొచ్చు నేను ఇట్లాంటివన్నీ ఫేస్ అయినా. అప్పుడు వేరే ఎవరైతే లేడీ క్రియేటర్స్ ఉంటారో, లేడీస్ ఎవరైతే ఉంటారో, ఆడలు ఎవరైతే క్రియేటర్స్ ఏమనుకుంటారో, యూట్యూబ్ ఏదనుకుంటారో వాళ్ళందరికీ నువ్వు చెప్పొచ్చు, ఒక మెసేజ్ ఇవ్వచ్చు నువ్వు. గైస్ ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇట్లాంటివన్నీ పట్టించుకోకండి, నాకు ఇట్లాంటివన్నీ చాలా అయినాయి, అవన్నీ తట్టుకొని నేను నిలిచినందుకే నేను స్టేజ్ లో అని చెప్పి ఒక రోజు వస్తుంది, నీకు కూడా చెప్పుకునే రోజు. రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగిన నోళ్ళు 100% ఇప్పుడు వరకు కొట్లాడాలా, మధ్యలో ఫిట్ అయిపోతా, అతను అయితలేదు, నేను తీసుకోలేను వాళ్ళంటే. ఇట్లా అయితే వేస్ట్ చెప్తున్నావు, ఇట్లా చేయకు, అసలు చేసే అవసరం లేదు. ఇసంటిది ప్రియాంక అనేది ఉండదు ఇక, అంతే వేరేముంటది. తెలుసా మామ ఈమె గురించి ఆ రాగ్గాడు ఏమంటుండో నేను రానన్నా అంటుంటారు. భయపడుతున్న ఆడు కూడా ఈమెకి ఏదైనా అయిపోయిందా బాగానే పట్టుకుంటాం. అర్థమైంది రా భయ్, ఏం చేస్తాం చెప్పి. ఇప్పుడు ఒక్క దగ్గరికి ఇంకో దగ్గరికి పోతుంది కాదు ప్రియాంక. మనని ఇంతమంది చూసి అందరు మనలోకి అయిదామని చెప్పి వాళ్ళు కూడా ట్రై చేస్తారు, వాళ్ళకేమో ఇవ్వమ్మా నేర్పించేది. కష్టాలు వచ్చినా కొట్టాలా అని చెప్పి ఎగ్జాంపుల్ చూపించాలా, కానీ ఇట్లా ఇది అని ఇట్లా సూసైడ్ చేసుకుంటా, నేను వదిలి వెళ్ళిపోతా అయితే ఎట్లా. గైస్ ఇగో ఇట్లాంటివి చూసి ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకోకర్రి, ఎవరు ఇట్లా కాకరి. ఒకవేళ మీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు ఉన్నా కొన్ని రోజులు ఉంటాయి కదా, ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి, లైఫ్ లో ఉంటుంది కష్టం ఎవరికైనా. మా అంటే కొన్ని రోజులు, దాని తర్వాత ఓన్ పని అనుకుంటుంది. కష్టాలు అనేవి లైఫ్ లాంగ్ ఉండవు. మా అంటే కొన్ని రోజులే, కష్టాలైనా కొన్ని రోజులే, సుఖమైన కొన్ని రోజులు. ఏది వచ్చినా కష్టపడి ఎదుర్కోవాలా, అప్పుడే జిందగీ లైఫ్ లో మజా అంటే ఏదో తెలుస్తుంది. ఇట్లా రాగానే అతను అయితలేదు నేను చెయ్యా, అతను కాదు అని అంటే ఆడికి ఎండ్ అవుతాం ఇంకా లైఫ్. దాని తర్వాత ఏముంది, కలవనికి వస్తే ఆడపిల్లలు కూడా మధ్యలో అనలేదా? ఎంతమంది వచ్చి మీ ఇంటి దగ్గర కలవని నేను ఫోన్లు చేయలేదు అన్న నీకు? మస్తు ఫోన్లు, అరే పొద్దున ఎన్ని 20 ఫోన్లు 30 ఫోన్లు రావే నా ఫోన్ లా. ఏమైంది ప్రియాంక కానీ రామ్నగర్ నుంచి మొత్తం ఫోన్లే వచ్చినాయి తెలుసా. అందరూ వచ్చి నువ్వు ఎన్ని గవర్నమెంట్ లో పెట్టినా మంచిగా చేసుకుంటావు, మంచిగా చేస్తావు అని చెప్పి అంటుంటే ఏమన్నా చేస్తావు.